సన్ స్క్రీన్స్ అనేది మనకి చర్మానికి ఒక మంచి కవచం లాంటిది. అసలు ట్యాన్ ఎందుకు వస్తుంది? సన్లైట్ ఎక్స్పోజర్. సన్లైట్ ఎక్స్పోజర్ అయినప్పుడు ఏమవుతుంది? నల్ల కణాలు మెలనోసైట్స్ అనేటివి మెలనిన్ ప్రొడక్షన్ చేస్తుంది. ఈ మెలనిన్ ప్రొడక్షన్ చేయడంతో ఏమవుతుంది? అక్కడ అల్ట్రావైలెట్ రేడియేషన్ని అబ్జర్వ్ చేసేసుకొని అది డిగ్రేడ్ అయిపోయి అక్కడ ఉండిపోతుంది. అక్కడ ఉన్నదానితో ఏమవుతుంది? నలుపు వస్తుంది, ట్యానింగ్ అవుతుంది. సో ట్యానింగ్కి మెయిన్ కారణం సన్లైట్. దానితో అయిన పర్యవసనం ఏంటంటే మెలనిన్ ప్రొడక్షన్. ఎక్కువ మెలనిన్ ప్రొడక్షన్ అవ్వటంతో అది పిగ్మెంటేషన్గా మారటం. సో ఇది సైకిల్. సో మనం అదే సన్లైట్ని మనం సన్ స్క్రీన్ తోటి కాపాడుకున్నాం అనుకోండి, మనకేమవుతుంది? చర్మానికి అసలు మెలనోసైట్కి మెలనిన్ ప్రొడక్షన్ అనే పని తగ్గుతుంది అనమాట. ఎందుకనంటే అల్ట్రావైలెట్ రేడియేషన్ చర్మం పైన పడకుండా కాపాడుతుంది సన్ స్క్రీన్. సో చర్మంలో ఉన్న నల్ల కణాలకి అంత అల్ట్రావైలెట్ రేడియేషన్ తగలదు కాబట్టి అది ప్రొడక్షన్ అనేది చేయదు. అప్పుడేమవుతుంది? కొత్త మెలనిన్ అనేది రాకుండా ఉంటుంది అనమాట. మెలనిన్ అసలుకే రాకుండా ఉంటుంది అంటే అలా ఉండదండి. కేవలం మెలనిన్ ఎక్కువ మోతాదులో కాకుండా నార్మల్ మోతాదులో ఇవ్వటానికని దాని పని అది చేసుకుంటూ ఉంటుంది.